నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఐ థింక్ ఈరోజు పత్రికలు చదివే వాళ్ళు కానీ టీవీ ఛానల్స్ చూసేవాళ్ళు కానీ ఎవరు మిస్ అవ్వలేని ఒక పరిస్థితి ఇవాళ ఉంది. అంబేద్కర్ జయంతిని అంత గొప్పగా దేశమంతా జరుపుకుంటున్నారు. 125వ జయంతి ఈరోజు. ఎంతో కాలంగా భారత జాతీయ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ని ఒక కులం నాయకుడిగానే మార్చిన ఒక సంఘటన నుంచి ఇది గొప్ప ప్రోగ్రెస్గానే చెప్పుకోవచ్చు. కారణం ఏదైనా ఎవరు ఎందుకోసం చేస్తున్నా ఇవాళ అంబేద్కర్ని ఒక జాతి నాయకుడిగా నిలబెట్టే ఒక ప్రయత్నాన్ని మాత్రం అభినందించక తప్పదు. ఈ సందర్భంగా మనం ఎందుకు అంబేద్కర్ ఒక జాతి నాయకుడు, కేవలం ఒక కుల నాయకుడు మాత్రమే కాదు అన్న విషయం కూడా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన కేవలం నిమ్న వర్గాల గురించి మాత్రమే మాట్లాడలేదు. ఆయన స్త్రీల గురించి మాట్లాడాడు, మొత్తం భారత జాతి గురించి మాట్లాడారు, పనిచేశారు. అయితే ఆయన ఏం చేశారు, ఆయన ఏం ఆలోచించారు, వాటి నుంచి వాళ్ళ భారతదేశం ముఖ్యంగా మనందరూ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అన్న విషయం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో ముగ్గురు అతిథులు ఉన్నారు. రత్న సామాజిక కార్యకర్త, టీవీ రావు గారు జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నారు, గోపాలకృష్ణ కళానిధి గారు అడ్వకేట్. సో అంబేద్కర్ గురించి మాట్లాడితే ముఖ్యంగా రాజ్యాంగం గురించి మాట్లాడతాం, ఇంకేవో మాట్లాడతాం. బట్ ఆయన స్త్రీల కోసం చేసిన పని కూడా చాలా ఉంది. దాని గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. మీరేమైనా చెప్తారా? చాలా తక్కువే తెలుసండి. అది మాత్రం నిజంగా మనం ఒప్పుకుని తీరవలసిన విషయం. అంటే యాక్చువల్గా నేను కొంత మన అందరి హిపోక్రసీలు పక్కన పెట్టి మహిళాభ్యుదయం గురించి ఏ పండుగ రోజునో మహిళా దినోత్సవాల రోజునో మాట్లాడేటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, నాయక వర్గాలు కానివ్వండి, ఒక ప్రోగ్రెస్ని కరెక్ట్గా నిర్వచించినది మాత్రం దార్శనికునైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. అంటే స్త్రీలకి సమానమైన అభివృద్ధి, అంటే ఒక జాతిలో స్త్రీ పురుషులలో ఒక సమానమైన అభివృద్ధి కలిగినప్పుడే జాతి అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ఆయన చాలా చక్కగా వివరించాడు. దాన్ని రాజ్యాంగంలో కూడా పొందుపరచడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు కూడా. ఇవాళ స్త్రీలు అన్ని విషయాలతో పాటు హక్కులని కలిగి ఉండడం, ఒప్పుకుంటే హక్కులు కాలరాయబడుతున్న మాట వాస్తవమైన హక్కులను కనీసం కలిగి ఉన్నాము అంటే అది ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరంగా మనం భావించాలి. అంటే ఆయన మెయిన్గా ఆయన యుద్ధం ప్రకటించింది మనుస్మృతి పైన. ఆ మనుస్మృతిలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా స్త్రీ వివక్షకు, స్త్రీ ఒక హీనమైన స్థితిని ఒక ధర్మంగా పాటించేటువంటి సమాజం నుంచి స్త్రీకి హక్కులు ఉన్నాయని ఎలాగైతే మన సంఘ సంస్కర్తలు అందరూ చెప్పారో అదేవిధంగా దాని హక్కుల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ఇవాళ స్త్రీ విద్య కానివ్వండి, స్త్రీ హక్కుల విధానాలు కానివ్వండి, అలాగే హిందూ కోడ్ బిల్లు వైపు ఆయన చేసిన అటువంటి అడుగులు అంటే దాదాపుగా 65 సంవత్సరాల క్రితం ఆయన వేసిన అడుగు ఇవాళకి అక్కడే ఆగిపోయి ఉండడం ఈనాటి భారతదేశ దుస్థితికి కారణమని మనం చెప్పాలి. ప్రభుత్వాల వాళ్ళ 125వ జయంతి సందర్భంగా అత్యంత గొప్పగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ జాతికి ఉన్నది. ఆయన సూచించినటువంటి రాజ్యాంగ విధానాల్ని అమలుపరచడం ఇవాళ బాధ్యతగా మనం గుర్తించాలి మొట్టమొదటగా అన్నది నా అభిప్రాయం. రైట్. కులం పేరుతోటి, జెండర్ పేరుతోటి, ముఖ్యంగా స్త్రీలను అణగదొక్కటాన్ని కులం పేరుతోటి అసమానతని పాటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మనుధర్మాన్ని లేదా తిరస్కరించారు, మనుస్మృతిని తగలబెట్టారు కూడా, ఆయన పబ్లిక్గా తగలబెట్టారు కూడా. ఇవాళ ఆ తర్వాత ఆయన రాసిన రాజ్యాంగమే మనందరము కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని, నడుస్తామని ప్రమాణాలు చేసి అందరూ అధికారాల్లో కూడా వస్తున్నారు. బట్ ఇవాళ పేరుకే అధికారి ఒకవైపు మనుస్మృతిని బయటకు తీసుకొస్తూ ఒక దొడ్డిదారిన మనుస్మృతిని నడుపుతూ మరోవైపున అంబేద్కర్ జయంతి జరుపుకోవటం, దీన్ని వైరుధ్యాన్ని ఎట్లా అర్థం చేసుకుందాం? మొట్టమొదట మహిళల విషయం మనం చూస్తే ఆయన 1922లోనే మహిళా సంఘాన్ని పెట్టడం జరిగింది. అలాగే ఆయన బొంబాయి ప్రెసిడెన్సీలో ఆయన ఉన్నప్పుడు 1943లో స్త్రీలకి కూడా సమాన వేతనం, పురుషులతో పాటు సమాన వేతనం ఇప్పించడం, అలాగే 8 గంటల గురించి 8 గంటల పని మాత్రమే ఉండాలనేది, అలాగే మెటర్నిటీ లీవ్ 2 months అనేది కూడా ఆయన అప్పుడే అమలు చేశారు కూడా. తర్వాత హిందూ కోడ్ బిల్లులో ఇవన్నీ పెట్టి వీటిని ఆస్తి హక్కు అంటే భర్త చనిపోతే దాంట్లో వాటా ఇవ్వటం అవన్నీ అప్పుడు ఆడవాళ్ళని ఇంకా ఎంత ఘోరంగా చూశారనేది నెహ్రూ టైంలో కూడా ఆ బిల్లుని నీరుగార్చడం అనేది చేసి పూర్తిగా అందులో డొల్లగా దాన్ని ఆమోదించడం అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ అది నెహ్రూ కోరిక మేరకు అంబేద్కర్ రూపొందించారు. బట్ మనం చాలా గొప్ప నాయకులుగా గుర్తిస్తున్న వాళ్ళందరూ దాన్ని ఆ రోజున వ్యతిరేకించారు. ఆ కోణంలో మనం చూసినప్పుడు ఆ చైతన్యం ఆ రోజుల్లోనే అంటే 1920 మన ఈ 42లో
అప్పటికే ఆయన ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన మనిషి ఆ రోజుకి మన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బిల్లు కోసం ప్రయత్నం చేసిన దాంట్లో ఈ విషయాలు అంటే ఈ మనుస్మృతికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఆ రోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. అంటే ఆడవాళ్ళని ఏ విధంగా చూశారు, దళిత బలహీన వర్గాలని ఏ విధంగా అంటే శూద్రులు, అక్కడ దళిత బలహీన వర్గాలు అనే టర్ము మనం తర్వాత వచ్చింది. శూద్రులకి మనం చూసిన అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప మిగిలిన కులాలన్నీ కూడా శూద్రులే. ఈ శూద్రుల్ని ఏ విధంగా మనుస్మృతిలో రాశారు, అసలు చదవకూడదని, వాళ్ళతో శూద్రులతో సమానంగా ఆడవాళ్ళని చూడటం, అంటే ఏమి వేదాలు చదవకుండా ఉండటం అని కానీ బయటికి రాకుండా ఉండటం అని కానీ ఇటువంటి అనేక విషయాలు స్పష్టంగా ఆయన వాటిని ఖండిస్తూ ఆడవాళ్ళ విషయంలో కానీ అణగదొక్కబడ్డ సామాజిక వర్గాలను కానీ వీటిని బయటికి తీసుకురావాలనేది. అందుకే గాంధీ ఈరోజు మనం గాంధీ గారి కంటే గొప్ప వ్యక్తిగా ఆయన రచనలు చదివినప్పుడు, అంబేద్కర్ రచనలు చదివినప్పుడు అంబేద్కర్ అసలు గాంధీని మించిపోయి ఉంటాయి. ఆ ఆలోచనలు 60 సంవత్సరాల ముందే అంటే ఇప్పటికి అర్థం అవుతున్నాయి అందరికీ. ఇప్పుడు ఈ రోజున మీరు అన్నట్టు ఇందాక అర్థం చేసుకుని ఆయన గురించి మాట్లాడుతున్నారా లేదా ఓట్ల కోసం చేస్తున్నారా? డ్యూయల్ రోల్ మనకు కనిపిస్తూ ఉంది. ఓ పక్కన రోహిత్ వేముల లాంటి వాళ్ళని అతను అన్నాడు, మై బర్త్ ఈజ్ ఎ ఫ్యాటల్ యాక్సిడెంట్ అని. అంటే దాని అర్థం అతను ఎంత బాధపడ్డాడు అంటే, నేను ఒక దళితుడిగా అంబేద్కర్ కూడా ఈ మాట అన్నాడు, చాలా ఆయన కూడా ఇదే మాట అన్నారు. అంటే ఇవి ఈ రోజున మాలాంటి వాళ్ళు అర్థం అంటే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మనకి ఈ విషయాలు తెలియలేదు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ రోజుకి కూడా దళిత బలహీన వర్గాల నాయకత్వం ముందుకు రానివ్వట్లేదు. అంటే ఇటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు అందరూ కూడా ఓట్ల కోసం వాడుకోవడానికి ఈరోజు అంబేద్కర్ని మాట్లాడుతున్నారే కానీ అంబేద్కర్ రచనలు చదవటం అనేది ఈవెన్ 80% ఉన్న దళిత బలహీన వర్గాలు కూడా చదివి మాట్లాడట్లా. ఎందుకంటే ఈరోజు విగ్రహాలకు ఏ విధంగా పూజ చేస్తామో ఆ రకంగా దండలేయటమే ఉంది. కానీ అర్థం చేసుకుంటే కనుక ఈ 80% అసలు ఈ రోజున ఈ హిందూ వాదం పేరుతో జరుగుతున్న అనేక రకాల సంస్కృతి సాంప్రదాయాల పేరుతో మనల్ని కట్టేస్తున్నారు, మనల్ని ఇంకా ఆలోచించకుండా చేస్తున్నారు, ఇంకా మనల్ని ఇంకా వాళ్ళ కాళ్ళ కింద నొక్కడానికే చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంటే రచనలు చదవాలి కానీ మనం కేవలం వర్ధంతి రోజున జయంతి రోజున దండలేస్తూ కూర్చుంటే ఈ సమాజంలో మార్పు. దండలు వేయడం కోసం కొన్ని విగ్రహాలు, అంటే హిందూ మతం ప్రధానంగా చెప్పే విగ్రహారాధన ఏదైతే ఉందో అది అందరికీ వర్తింపజేయడం, దాన్ని ఆయన బాహాటంగా ఖండించారు. విగ్రహారాధన అంబేద్కర్ ఎప్పుడు ఖండించారు. ఆయన మొదటి వాదమే అది. ఆ వాదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈనాటి సంఘాల తరాలలో కూడా చాలా. ఎగ్జాక్ట్లీ. అవును, అంబేద్కర్ని ఆచరించడం అంటే ఆయనకు విగ్రహం కట్టడమా, ఆయన కోరుకున్న వాటిని ముందుకు తీసుకెళ్ళటం అనేది వాళ్ళ చర్చ బట్టి మనకు కనిపిస్తున్నది ఏంటన్నది క్లియర్గా తెలుస్తుంది. గోపాలకృష్ణ కళానిధి గారు, మనందరికీ తెలుసు భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అని చాలాసార్లు చెప్తారు. భారత రాజ్యాంగం అనేది అనేక దేశాల రాజ్యాంగాలతో పోలిస్తే చాలా గొప్ప రాజ్యాంగం, చాలా ఆధునికంగా ఆలోచించిన రాజ్యాంగం అని చెప్తూ ఉంటారు. సో ఎట్లా మీరు దాన్ని ఆధునికం అనుకుంటారు? ఏ రకంగా ఇది దీని గొప్పతనం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 1949లో ఈ రాజ్యాంగాన్ని ఆమోదం చేశారు. ఈయన లా మినిస్టర్గా ఇండియాస్ ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈయన చేసినటువంటి రచించిన రాజ్యాంగం ఎంత గొప్పదంటే, నిన్న మొన్న శని సింగనాపూర్లో జరిగినటువంటి ఒక సంఘటనలో సుప్రీంకోర్టు మహిళలకు కూడా శనిదేవుడిని తైలాభిషేకం చేసుకోనిచ్చే అధికారం వాళ్ళకి ఇవ్వాల్సిందే అన్నటువంటి జడ్జిమెంట్ వచ్చిందంటే దానికి పునాది భారత రాజ్యాంగంలో ఉంది. అంటే ఆయన సుమారు 65 సంవత్సరాల కిందట రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున అప్లై చేస్తే కూడా ఈ టైం టెస్ట్కి ఆ రాజ్యాంగం నిలబడగలిగింది అంటే ఆయన ఎంత గొప్పవాడు అనేది మనం చెప్పకని చెప్పాల్సి. అయితే ఇప్పటికి మనకి 125 టైమ్స్ అమెండ్మెంట్ అయింది. మన మార్చిలో 125వ అమెండ్మెంట్ వచ్చింది రాజ్యాంగానికి. ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినా కాలానుగుణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగానే వాటిని అమెండ్ చేయాల్సి వచ్చింది. కానీ ఎక్కడో రాజ్యాంగంలో పొరపాటు జరిగిందో, రాయడంలో డ్రాఫ్టింగ్లో తప్పు ఉందో అని మాత్రం ఎక్కడ అమెండ్ జరగలేదు. మీరు ఏకే గోపాలన్ కేసు తీసుకున్నా, లేకపోతే ఈ మానేకా గాంధీ కేసు తీసుకున్నప్పటికీ, లేకపోతే ఇంకా 2-3 ఎట్లంటే మైలురాయి జడ్జిమెంట్స్ ఉన్నాయన్నమాట. అటువంటి జడ్జిమెంట్స్లో అవి సుప్రీంకోర్టులో ఈ రాజ్యాంగం అమెండ్మెంట్ వచ్చినప్పుడు వాటిని విశ్లేషించడానికి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి ఇలాంటివన్నీ వచ్చినాయి జడ్జిమెంట్స్. ఏమొచ్చినప్పుడు కూడా ఈయన రచించినటువంటి రాజ్యాంగం ఎక్కడా కూడా అసలు షేక్ కాలేదు. కాబట్టి మీరు అన్నట్టుగా మనం ఏ రకంగా చూడాలంటే 65 సంవత్సరాల కిందట రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కూడా చెక్కు చెదరకుండా, అంటే మూల రూపం చెక్కు చెదరట్లేదు.
ఇప్పుడు ఏమైందండి, టెలిగ్రాఫ్లో మనం చూసాం, టెలిగ్రామ్స్ అనేవి బ్యాన్ అయిపోయినాయి. అది కాలానుగుణంగా ఈ మొబైల్ ఫోన్స్, వైర్లెస్, ఇవన్నీ వాట్సాప్లు ఇలాంటివి వచ్చి అవి పోయినాయి తప్ప ఈయన రాసినటువంటి డ్రాఫ్టింగ్ పొరపాటు వల్ల పోలేదు. ఈ అమెండ్మెంట్స్ జరిగేవి టైం టెస్టింగ్ వల్ల కొన్ని ల్యాబ్స్ అయిపోయినాయి కాబట్టి, యాడ్ అయినవి వచ్చినాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకుంటున్నాం. ఉదాహరణకి కంపెనీ లా ఉంది, సైబర్ లా ఉంది, ఇలాంటివన్నీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో వచ్చిన అమెండ్మెంట్స్ తప్ప ఈయన ఆలోచన విధానంలో ఎటువంటి ఇది లేదు, తప్పు లేదు. ఇది రాజ్యాంగాన్ని, మన రాజ్యాంగ నిర్మాత, మొట్టమొదటి మన లా మినిస్టరు, ఈ రాజ్యాంగ కమిటీకి చైర్మన్ ఆయన లాయర్గా ఆయనని ఈ రోజున నమస్కారం చేసుకోవడం చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. రైట్, ఎగ్జాక్ట్లీ. బట్ చాలాసార్లు అనిపిస్తుందండి, మనకు పరిపాలకులుగా ఉన్న వాళ్ళకి చాలామందికి రాజ్యాంగంలో ఉన్న విషయాలు కూడా తెలియదని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవి చాలాసార్లు రాజ్యాంగ వ్యతిరేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు బయట ఎందుకు తిరగాలి అంటే, జాతి కుల వివక్ష భేదం లేకుండా అందరూ సమానులని ఏదైతే రాజ్యాంగం చెప్పిందో దాని మీద ప్రమాణం చేసి వచ్చి దానికి భిన్నమైన కామెంట్స్ చేస్తుంటారు. అంటారాని తను ఇప్పటికీ పాటిస్తున్నారు. లేదని ఎవరైనా చెప్తే అది కేవలం ఆత్మవంచనే కానీ మనందరికీ తెలుసు. అట్లా అనకండి మీరు. ఉందని యాజ్ ఎ బ్రాహ్మిన్గా నేను చెప్తున్నా, మా ఇంట్లో ఒక ముస్లిం వ్యక్తి పోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని మంచినీళ్ళు తాగాలంటే తాగేస్తాడు ఆయన. నేను అటువంటి వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చా కాబట్టి నేను కళానిధి గారు, మీ ఇంట్లో మా ఇంట్లో లేదు కాబట్టి ఏ ఇంట్లోనూ లేదనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవాళ భారతదేశం అంతా ఇలా ఉండాలండి, ఇలా ఉండాలి. లేనంత ఎక్కువగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రతిరోజు. నిన్నగాక మొన్న మనం చూసాం, 7 ఏళ్ల పిల్లగాడు స్కూల్ బోరుబావులో నీళ్లు తాగాడని వాడిని కొట్టి చంపేశారు. 13 ఏళ్ల పిల్లవాడికి ఎగ్జాక్ట్లీ 100 ఏళ్ల క్రితం అంబేద్కర్ ఏవైతే ఎదుర్కొన్నారో అవే ఇవాళకి ఆయన వయసులో, ఆయన ఏ వయసులో, 7 ఏళ్ల వయసులో, 12 ఏళ్ల వయసులో ఆయన ఏమి ఎదుర్కొన్నాడో ఇవాళకి అది ఎదుర్కొంటున్నారు. ఇవాళకి పిల్లలు అవి ఎదుర్కొంటున్నారు. అంటే మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ఏం చేస్తున్నాం అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ మొన్నటి పోయిన వారం 10 రోజుల ముందటే ఒక బీజేపీ నేత వ్యాఖ్య, బూట్లు పాలిష్ చేసే వాళ్ళు రాజ్యాన్ని పాలిస్తే ఎలాగే ఉంటుందని ఒక పబ్లిక్ మీటింగ్ లో మీరు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, అంటే దాని మీద కామన్ రెస్పెక్ట్ అనేది కూడా లేకుండా అంటే ఈ సిగ్గుచేటి విషయం. నేతలుగా వీళ్ళు ఉండడం అంటే సామాన్య ప్రజలుగా ఉంటే ఉండొచ్చేమో కనుక మీరు అన్నట్టు 100 సంవత్సరాల క్రితం తర్వాత కూడా అదే భావజాలాన్ని ఇవాళ కొనసాగిస్తున్న వ్యవస్థలు. అందుకనే కీలకమైన విషయాలను ఆయన చెప్పాడు. అంటే సాంఘిక దురాచారాలని మనం ఏవైతే అప్పుడు అనుకునే వాళ్ళమో, స్త్రీల మీద జరిగినవి, సతి కానివ్వండి, పునర్వివాహాలు అప్పుడు వితంతు వివాహం లేకుండా చేయడం కానివ్వండి, ఈ దురాచారాలన్నీ కూడా కట్టుబాట్ల నుంచి వచ్చినవే. అంటే ఒక మతం కింద నుంచి వచ్చిన దురాచారాలే. అంటే ఎక్కడో కామన్గా సొసైటీలో రోడ్ల మీదనో ఒక ఏమంటారంటే సామాజిక ఒడంబడికలు జరిగినటువంటివి కాదు. మతం అన్న పేరును అడ్డుపెట్టుకుని ఈ సాంఘిక దురాచారాలు ముందుకొచ్చినాయి. అంటే ఎక్కడ కూడా దళిత బడుగు వర్గాల కింద నుంచి స్త్రీలలో అణచివేత తక్కువ కనిపిస్తుంది. అక్కడ సమానత్వాన్ని మనం ఎక్కువగా చూడొచ్చు. అంటే అసలు పురుషుడు ఎంత కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తాడో స్త్రీ కూడా అంతే కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాక ఆ హక్కును కూడా ఆమె కలిగి ఉంటుంది. ఆ ఆస్తి మీద ఆ ఆస్తి హక్కులు చాలా తక్కువ ఉండేది. ఎవరంటే ఈ మతతత్వాల్ని ప్రజల్లోకి కుప్పిస్తూ తమ జీవిత విధానాలు అలవర్చుకుని ఉంటారో వారు స్త్రీకి హక్కులు లేకుండా చేసే దాంట్లో ఉద్దండులుగా ఉంటూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా క్లియర్గా అంబేద్కర్ చెప్పడం జరిగింది. అంటే మతాచారాల నుంచి వచ్చిన దురాచారాలని రూపుమాపాలంటే ఫస్ట్ ఈ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ హక్కులను కలిగి ఉండే రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది ఆయన ఫస్ట్ చెప్పారు. స్త్రీలకు ఆయన ఆభరణాలు కూడా ఒక మంచి మాట చెప్పాడు. హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవం, ఇవే 4 మాత్రమే ఆభరణాలు, మిగిలినవేవి ఆభరణాలని కాదు కూడా అనుకున్నాను. ఇంతకుముందే అనుకున్నా ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకం. ఇవాళ ఆయన విగ్రహాలు పెడుతున్న వాళ్ళు ఎక్కడైనా మనందరికీ తెలుసు, ఇవాళకి అంటారా అని వాళ్లకు ఆలయ ప్రవేశం లేదు. మీరు చెప్పారు శనిసింగన విషయం చెప్పాలండి. మంత్రాలయంలో ఒకప్పుడు కేవలం బ్రాహ్మణులు, అది కూడా బట్టలు షర్ట్ కూడా ఉండకూడదు, బనీన్ ఉండకూడదు, అర్ధనగ్నంగా జంధ్యం కనిపించాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే లోపల ప్రవేశం ఉండేది, భోజనాలు ఉండేవి. మసాలా ఈరన్న అనేటువంటి ఒక ఎమ్మెల్యే దాన్ని ఒక సవాలుగా తీసుకొని మంత్రాలయం మీద ధ్వజం ఎత్తాడు. అది మనందరూ తెలిసిన విషయమే. అప్పటి నుంచి ఇది దురాగతం ఆగి అందరికీ, అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం అనేది మంత్రాలయంలో జరిగింది. మంత్రాలయం అంటే ఇంకా బ్రాహ్మణుల మఠానికి పరాకాష్ట అన్నమాట. అలాంటి దాంట్లో మరి ఒక ఆయన ఈ మసాలా ఈరన్న అనేటువంటి వ్యక్తి వాళ్ళకి ప్రవేశం కలిగించాడంటే అది కేవలం రాజ్యాంగం. ఎందుకంటే సుప్రీంకోర్టు పోయినా వాళ్ళు కేసు తెలుసు, వాళ్ళు గెలవలేరని. మళ్ళీ సుప్రీంకోర్టు అనగానే రాజ్యాంగం అనుకోవాలి, రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు అనుకోవాలి. సో అదే అంటున్నాను, ఇవాళ మీరు అన్నది కరెక్ట్. ఇవాళ
250 విగ్రహాలు అడుగుల విగ్రహం పెట్టినా కూడా మసాలా ఈరన్న గారు చేసిన ఫైట్తో సమానం కాదు. అంతే. ఇవాళ అంబేద్కర్ జయంతి రోజున ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్ని చోట్ల అంటరాని వాళ్ళకి ఆలయ ప్రవేశం అనే కార్యక్రమం తీసుకుంటే కదా జయంతి. ఇప్పుడు ఈ రోజున మనం తెలుగు రాష్ట్రాలనే చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విషయాలు చూస్తే ఈ రోజుకి కూడా ఆ సమస్యను పరిష్కరించే దిశగా కాకుండా అందరికీ వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు అక్కడ చాలా అందరూ ప్రొఫెసర్లు కూడా ఆ విషయాలు మాట్లాడుతుంటే దారుణంగా కొట్టి ఆడవాళ్ళని ఈ రకంగా చేస్తున్నారంటే 125 అడుగుల విగ్రహంతో జనాల్ని మోసం చేయడమే. కానీ అక్కడ చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మరి చుండూరు కారంచేడు బాధితులు ఆ కేసు మొత్తం పోయింది. చుండూరులో దళితులను ఎవరు చంపలేదు, వాళ్ళే అదే వాళ్ళని చంపింది ఎవరు అనేది కూడా ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు. కానీ రెండో ప్రశ్నకి సమాధానం లేకుండా అంటే హంతకులు వీళ్ళు కాదు అన్న ప్రశ్నతోటే ఆ సమాధానంతో సమాజం ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా కామైపోయింది. అంటే మరి హంతకులు ఎవరన్నది వరకు న్యాయ వ్యవస్థ వెలదలుచుకోలేదు. అలాగే సార్ చెప్పినట్టుగా హెచ్సియులోని సంఘటనలతో కూడా మనం అనుకుంటే, నేను అక్కడ ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక అమ్మాయితో మాట్లాడడం జరిగిందండి రోహిత్ వేముల విషయంలో. దాదాపుగా 15 years నుంచి ఆమె అంటే ఒక్క ఇష్యూ మీద తను రీసెర్చ్ చేస్తోంది. ఎందుకు స్కాలర్స్ ఎక్కువగా దళిత స్కాలర్స్ ఫినిష్ చేసి బయటికి రాలేకపోతున్నారు అన్న అంశం మీద. అంటే ఇది వాస్తవం. ఇవాళ స్మృతి ఇరానీ చాలా భావోద్రేకాలతో ఆమె చాలా ఎమోషనల్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ దానికి సమాధానం చెప్పడానికి ఆవిడ ఇవాళ కూడా సిద్ధంగా లేదు. అయితే దాదాపు 228 మంది స్కాలర్స్లో ఓన్లీ 7 out of 228 7 or 8 పిహెచ్డి కంప్లీట్ చేసినట్టుగా ఆమె థీసిస్ రాసింది. ఇప్పటికి ఆమె ఓన్లీ సెర్చ్ చేసినది. తర్వాత కొంతమంది స్కాలర్స్ని అంటే వాళ్ళని ప్యానిక్ చేసేయడం కోసం, వాళ్ళని అంటే అశక్తులుగా చేయడం కోసం వాళ్ళ విలేజ్ల మీద కూడా దండెత్తినటువంటి మూకలు ఇందులో ఉన్నాయని అమ్మాయి రీసెర్చ్లో రాసింది. అంటే వాళ్ళ ఊరికి వెళ్తున్న రోడ్లను తవ్విచ్చేసారని కూడా అమ్మాయి రాసింది నిజాలు. అంటే ఒక దళిత వాడికి రోడ్ లేకపోతే హీ కెనాట్ ట్రావెల్ టు ద విలేజ్, వాడి కుటుంబంతో ఒక సంబంధాలు కట్ అయిపోతాయి. అలాగే మనం చూసిన ఫెలోషిప్లన్నీ నిలిపివేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఇవాళ దండలేసి విగ్రహాలు పెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వాలు సమాధానం చెప్పే పరిస్థితులు లేవు. సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ థీసిస్ కంప్లీట్ అయ్యి కనుక అది వస్తే బయటికి దాని మీద కూడా ఒక ఉద్యమం తప్పనిసరిగా మొదలవుతుంది. నాకు నమ్మకం లేదు రత్న, అంత ఆలోచన పరులు ఉన్నారని నేను అనుకోను. ఇవాళ అంబేద్కర్కి విగ్రహం పెట్టేసి లేదా అంబేద్కర్ పేరు మీద ఎంతో కొంత డబ్బులు ఇస్తే అవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారే కానీ నిజంగా చదువుకున్న వాళ్ళు ఆయన చెప్పినట్టుగా 80% మంది, నేను అనుకుంటున్నాను 95% మంది అర్థం చేసుకో కూడా ఇవాళ అంబేద్కర్ని చదువుకొని అంబేద్కర్ ఏం చెప్పాడో దానికోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అనుకోవట్లేదు. అదే మనం ఏంటంటే చదువుతూ ఉంటే పుస్తకాలు చదివే కొద్ది గాంధీ చిన్నవాడైపోయాడు, అంబేద్కర్ చాలా పెద్దవాడైపోయాడండి. అది ఏంటంటే మనకి మతం దృష్టిలో చూసుకున్నా కూడా గాంధీకి చాలా ఛాదస్తాలు ఉన్నాయి, చాలా ఛాందస భావాలు ఉన్నాయి. అంబేద్కర్ ఆ రోజుకే బుద్ధుడిని అంటే మనం పోల్చడం అనేది సరైందని నేను అనుకోనండి. ఎవరి పని వాళ్ళు చేశారు. ఒకటండి ఇందులో అంబేద్కర్ ఆయన రాసిన విషయాల్లో అంటే నేను అనేది చెప్పుకోపోతే పోలికన్నది కాదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా అనగదొక్కడమే అవుతుంది. ఎందుకంటే ఎవరైతే చరిత్రను రాసుకున్నారో నాకు గాంధీజీ అంటే ఒక దేవుడు అంటే ఇక్కడ పోలిక కాదు, కానీ నిజానికి పోలిక కాదు. అంటే ఎవరైతే గొప్పతనాన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాలో దాన్ని కూడా మనం చెయ్యకపోవడం కూడా ఒక రకమైన వివక్షగా మనం అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ అది అల్లూరి సీతారామరాజు తెలుసు, ఇక్కడ ఉన్న గోండి పోరాటం ఎవరు తెలియదు మనకు ఆదిలాబాద్. ఒక మాట, ఆయనకి మహాత్మా అని బిరుదిచ్చింది కూడా మళ్ళీ మన ప్రభుత్వమే. దానికి ఒక జీవో ఉంది, ఆ జీవో అంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్లో పార్టీ, కాన్స్టిట్యూషన్ అంటే మళ్ళీ అంబేద్కరే. కాబట్టి మనం ఇద్దరిని కంపేర్ చేయకూడదు. ఇక్కడ డెఫినెట్గా ఇట్లా మాట్లాడటమే తప్పు. ఎందుకంటే కంపేర్ చేసుకోకపోతే మనం మీరు అన్నారు అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని పైకెత్తారు, ఇక్కడ చాలామంది చేశారు. కొమరం భీమ్ లాంటి వాళ్ళు మళ్ళీ మనం బయటికి తీసుకొచ్చాం. అంటే చరిత్రలో ఎవరి గురించి బాగా రాస్తే ఎవరిని దేవుళ్ళు చేసేసి ఎవరిని మహాత్ములు చేసేసి ఆఖరికి ఏంటంటే ఆ వాదంలో కొట్టుకుపోయి 60 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం. ఆ రోజునే అంబేద్కర్ ఏంటంటే ఇప్పుడు గాంధీజీ హిందూ మతంలో ఉన్న వర్ణాశ్రమ దాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఈయన పూర్తిగా ఖండించాడు. ఆయనేమో హిందూ సంఘం కోణంలో పోతే ఈయన మానవ సంఘం కోణంలో పోయారు. ఈ విషయాన్ని డిఫరెన్స్ మనం అర్థం చేసుకోకపోతే అంబేద్కర్ని కేవలం ఒక రిజర్వేషన్ల కోసం ఒక కులానికి అట్లా ఆపేసి ఆయన అంతకే నొక్కి పడేసేసి
ఇప్పుడు ఈ రోజున పుస్తకాలు చదువుతున్నారు, అందరూ చదువుతున్నారు, అందరూ ఇన్సిడెంట్ నేను చెప్పగలను సోషల్ మీడియా మూలంగా ఈ రోజున కాదండి, సార్ టీవీలో కాదు, నేను ఒకటే మాట అంటున్నాను, అంబేద్కర్ని ఒక నిమ్నకోమాల నాయకుడిగా చూడటమే చూడకూడదు. తప్పు. చాలా ఆయన మేధావి. జాతీయ ఆయన జాతీయ నాయకుడు, అది పక్కన పెట్టేశాం మనం. ఆ విషయం వేళ అది కూడా తప్పే. మాట్లాడుకోవడం జాతీయ నాయకుడు అనేది కూడా అంటే భారతదేశ నాయకుడు నా ఉద్దేశం. జాతి అంటే ఆ జాతి కాదు. జాతికి కంటే కూడా మానవవాదాన్ని సమర్థించిన వ్యక్తి, Right. మానవవాదాన్ని సమర్థించిన వ్యక్తి ఒక జాతికి నాయకుడిగా ఉండడు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో, అంటే ఒకటి ఏంటంటే ఆయన చదివిన క్వాలిఫికేషన్ చూసినా మనకు అర్థమవుతుంది. అంటే మూడు పిహెచ్డీలు, అది విదేశాల్లో, తర్వాత 20 పేపర్లు వివిధ రంగాల్లో, అటు ఆర్థిక శాస్త్రంలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అయిన పేపర్లు చూస్తే ఆ రోజుల్లోనే ఈయనకి ఇన్ని తెలివితేటలు, వివక్షతని ఛేదించుకుని బయటకు వచ్చి ఇవన్నీ రాయగలిగి చదవగలిగి ప్రజలకి రాసింది ఆ రోజున రాసింది ఈ రోజుకి అర్థం కాలేదు. ఈ రోజు వరకు చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుంది ఈయన ఇంత గొప్పవాడు అనేది, ఇంత గొప్పవాడు అనేది రచన నుంచి. అంటే చెప్తున్న దానికి నేను ఒక చిన్న యాడింగ్ ఇస్తానండి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నెలకొల్పి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కాంటెస్ట్ జరిగింది. ఈ 100 సంవత్సరాల్లో దే హ్యావ్ సెలెక్టెడ్ 100 అంటే అన్ని దేశాల నుంచి 100 మంది మేధావుల్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన దాంట్లో హి స్టూడ్ అ ఫస్ట్ ప్లేస్. ఎంతమంది వాళ్ళ భారతీయులకు ఆ విషయం తెలుసు? ఎందుకు దానికి ప్రచారం లేదు? వాళ్ళ ఐశ్వర్యరాయ్ కూతురు పుడితే ఫస్ట్ ఫోటోని మనము ఎవడేసుకుంటాడో ఎక్స్క్లూజివ్ వేసుకుంటున్నాడు. అంటే ప్రపంచ దేశాలు ఏమిటండి, 100 సంవత్సరాల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 100 మందిని ఎలెక్ట్ చేస్తే హౌ హీ కెన్ స్టూడ్ ఆన్ ద ఫస్ట్ ప్లేస్? అసలు భారత జాతి వాళ్ళ తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలిగిన అంశాన్ని ఎందుకు హోర్డింగ్స్ లేవు, ఎందుకు టీవీలో ఉదరగొట్టలేదు? ఇది జరిగి 1 year అవుతుందండి. యాక్చువల్లీ 1 year తర్వాత కూడా, అంటే సార్ చెప్తున్న విషయం, కొన్ని విషయాలకు ప్రచారం లేకపోవడం వల్ల కూడా ఆ ఉన్నతత్వాన్ని అనగదొక్కేటువంటి ఈ దుస్థితి కూడా కుల వ్యవస్థ నుంచి వచ్చిందే. అది కేవలం భారతదేశంలోనే ఇలా జరుగుతోంది. అంటే ఒక అంబేద్కర్ విషయంలోనే కాదు, చాలామంది గొప్ప వ్యక్తుల విషయంలో వాళ్ళ ఉన్నతిని చాటి చెప్పలేనటువంటి పరిస్థితి. మేబీ వాళ్ళ విగ్రహం పెట్టడం కరెక్టా కాదా అన్నది మనం పక్కన పెట్టుకుంటే, ఇట్ ఈజ్ ఒక స్ఫూర్తిగా, ఆ విగ్రహాన్ని గనుక జాతి ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆయన చూపిస్తున్న వేలుని నిజంగా రాజ్యాంగబద్ధంగా జీవించండి అన్నటువంటి ఒక వాక్కుని గనక ప్రజలు తీసుకోగలిగితే దట్స్ అ గుడ్ మాన్యుమెంట్. కాకపోతే డెఫినెట్ గా ఒక మాన్యుమెంట్ అనేది తప్పని కాదు, బట్ మాన్యుమెంట్ నిలబడి ఆలయ ప్రవేశాలకు నిరాకరిస్తే అది ఎంతో మంది వేములలు రోహితులు చనిపోతే అదే యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ నల్లాలో వచ్చే నీళ్లు మధ్యలో శూద్రులు ముట్టుకుంటారు కాబట్టి అవి మైల పడతాయని క్వార్టర్లో బావి తవ్వించుకుంటే ఇంకా ఎక్కడే అంబేద్కర్, ఎందుకు అంబేద్కర్ అని మనం మాట్లాడుకుంటాం. ఇంకపోతే ప్రధానంగా అంబేద్కర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకోటి స్త్రీల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా హిందూ కోడ్ బిల్కి సంబంధించి హిందూ కోడ్కి సంబంధించి ఆయన చాలా ప్రతిపాదనలు చేశారు. బట్ ఆ ప్రతిపాదనలన్నీ కూడా ఆ రోజున ముఖ్యంగా నెహ్రూ అండ్ అంబేద్కర్ ఇద్దరూ చేస్తే ఆ ప్రతిపాదనలు అప్పుడు ఛాందసవాదులుగా ఉన్న చాలామంది వాళ్ళ గొప్ప లీడర్స్గా కీర్తించి విగ్రహాలు పెడుతున్న వాళ్ళు కూడా అఫ్కోర్స్ వాళ్ళందరూ కూడా వాటిని వ్యతిరేకించి రాకుండా చేశారని వింటున్నాం. వాటి గురించి ఎవరు చెప్తారు అని ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? ఏంటంటే ఆ రోజున అంత ఆలోచించి పెట్టిన విషయాలు ఈ రోజుకి కూడా అమలు కాలేదు. ఒక్కటైంది 2005కు ఒక్కటి వచ్చింది హిందువులకు, ఒకటి 2005లో ఆస్తి హక్కు వచ్చింది. బట్ అది అప్పుడు ఆయన పెట్టింది, అంబేద్కర్ పెట్టింది. అది అప్పుడు 1942 నాగపూర్ కాన్ఫరెన్స్ లోనే దాన్ని ప్రపోజ్ చేశారు. అధికారంలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని పెట్టండి అని అడిగారు. అది మొత్తానికి ఇప్పటికి కూడా పార్లమెంట్లో అదే జరుగుతూ ఉంది. ఆడవాళ్ళకి 50% ఈ 51లో ఆయన దాన్ని పార్లమెంట్లో ప్రపోజ్ చేశాడు. అంటే యాక్చువల్గా 1927లో ఆయన 1927లో ఆయన ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మహిళా సంఘాన్ని ఆయన ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఫస్ట్ వాళ్ళలోని న్యూనతాభావాన్ని తీసేయడానికి ఒక సంఘంగా ఏర్పడాలి. ఒక కలెక్టివ్ మైండ్స్ని తీసుకున్నప్పుడు, అంటే మీ శక్తితో మీరు పోరాడడం కరెక్ట్ అన్నది ఆ రోజు ఆయన సూచించినట్టు, ఆయన బోధించినటువంటి జ్ఞానం. మీ శక్తితో మీరు పోరాడడం తప్పనిసరి అని ఆ రోజు ఆయన సూచించి మహిళా సంఘాన్ని నెలకొల్పిన తర్వాత మహిళల కొరకే పత్రికలు కూడా నడిపినటువంటి మహనీయుడు. అదే వ్యక్తి స్వేచ్ఛకి
ఆర్థికపరమైన అంశాలు కూడా. స్వాతంత్రం కూడా కావాలనేది మహిళలకి ఆ రోజున ఆలోచించారు. ఈ రోజుకి ఇంకా లేదు. అంటే ఆయన ప్రతిపాదించిన వాటిలో ఒక్కటి రావడానికి మనకు 51 అంటే 2005. అంటే అర్థం కాక, అంటే ఆయన రచనలు కానీ ఆయన యొక్క ఆలోచన స్థాయిని కానీ అర్థం చేసుకోలేక ఇలా చచ్చిందా, లేదా ఇంకా కుట్రలు అర్థమయ్యి అర్థం కాక అంటే నేను ఒప్పుకొని అర్థం అయ్యే జరుగుతాయి ఇవన్నీ. ఎస్, మీరు చెప్పిన దానికి ఒకటి చెప్తానండి. ఎవల్యూషన్ అండ్ కౌంటర్ ఎవల్యూషన్ అని ఒక పుస్తకం రాయడం జరిగింది. అంటే ఈ ఎవల్యూషన్ స్టార్ట్ అంటే ఆ రోజుల్లోనే, ఎంత గొప్ప దార్శనికుడు, ఆ రోజుల్లోనే ఈ ఎవల్యూషన్ ముందుకెళ్లే కొద్దీ కౌంటర్ ఎవల్యూషన్ తప్పనిసరి, దానికి కూడా ఈ ప్రజానికం సిద్ధపడి ఉండాలని ఆనాడు చెప్పినటువంటి తత్వవేత్త ఆయన. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెవల్యూషన్ కి సిద్ధంగా లేకపోతే మనం ఓడిపోయామని అనిపిస్తుంది.